వెల్కమ్ టు న్యూస్ అజెండా. నేను శ్రీహరి. ఇవాళ ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలేంటి, ముఖ్యంగా హైలైట్ అయినటువంటి స్పాట్స్ కావచ్చు, ప్రత్యేక కథనాలు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనూ అలానే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ప్రధాన అంశాలను కూడా మనం ముందుగా పరిశీలిద్దాం. సో ఈనాడు దినపత్రికను మనం చూస్తున్నాం. ఈనాడు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో ఇవాళ హైలైట్ అయినటువంటి అంశాలు చూస్తే స్థానిక ఎన్నికల వాయిదాను ఆపలేం, ఎన్నికల సంఘం నిర్ణయంలో జోక్యానికి కారణాలు ఏవీ కనిపించలేదు, ఎన్నికలను కోడ్ను ఎత్తివేయవచ్చు, పోలింగ్కు 4 వారాల ముందు అమల్లోకి తెస్తే చాలు, పాత పథకాలకు ఇబ్బంది లేదు, కొత్త వాటికి ఈసీ అనుమతి తీసుకోవాల్సిందే అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. నిన్న సుప్రీంకోర్టు ఏదైతే లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించినటువంటి తీర్పు ఉందో దీనికి సంబంధించినటువంటి వార్తనే హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇక సుప్రీంకోర్టు తీర్పును వక్రీకరిస్తారా, వైకాపా నాయకులు ఉన్మాదానికి అడ్డు లేదా, కరోనా కూరలు చేస్తుంటే అంత బాధ్యతారాహిత్యమా చంద్రబాబు అనేటువంటి వార్తను కూడా ఇక్కడ చూడొచ్చు. సో స్థానిక ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక ప్రధానంగా చూస్తే నేటి నుంచి విద్యా సంస్థలకు సెలవు, షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి పాలిటెక్నిక్ ఇతర ప్రవేశ పరీక్షలు, జేఈఈ మెయిన్ పరీక్షలు వాయిదా. కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నేటి నుంచి పూర్తి స్థాయిలో అన్ని విద్యా సంస్థలను కూడా బంద్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ వార్తను ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మిగిలినటువంటి వార్తలను చూస్తే మే నెలాఖరుకు విశాఖకు ఉద్యోగులు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి, ఏ క్షణమైన ఆదేశాలు వచ్చే అవకాశం, డిమాండ్లు నెరవేర్చేందుకు ప్రభుత్వం సానుకూలం, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి వెల్లడి. సో ఎగ్జిక్యూటివ్ రాజధాని అయినటువంటి విశాఖపట్నానికి కూడా ప్రభుత్వం వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే క్లియర్గా మే నెలాఖరికంతా కూడా విశాఖపట్నానికి వెళ్ళాలి అనేటువంటిది దీని యొక్క సారాంశం. ఇక నా ప్రాణాలకు ముప్పు, ఆంధ్రప్రదేశ్ నాకు నా కుటుంబానికి భద్రత లేదు, పాలకులు ఎంతో అసహనంగా ఉన్నారు, వారిది ఫ్యాక్షన్ చరిత్ర, కక్ష సాధింపు వైఖరి, కేంద్ర జోక్యం చేసుకోవాలి, రక్షణ కల్పించాలి, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ పేరుతో కేంద్ర హోంశాఖకు లేఖ తనదేనని ధృవీకరించని రమేష్ కుమార్. ఒక లేఖ అయితే హల్చల్ చేస్తోంది. నేను రాసిన లేఖ అనేటువంటి అంశాన్ని కూడా ఎక్కడ రమేష్ కుమార్ ధృవీకరించలేదు, కానీ నాకు రక్షణ లేదు అనేటువంటి ఒక లేఖ సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈనాడు తెలంగాణ ఎడిషన్లు మనం ఒకసారి పరిశీలిస్తే ముఖ్యంగా ఒక్కరోజే 8 కేసులు, ఇండోనేషియా నుంచి కరీంనగర్కు వచ్చిన విదేశీయుల్లో 7 నిర్ధారణ, స్కాట్లాండ్ నుంచి వచ్చి మేడ్చల్ యువకుడిలోనూ గుర్తింపు, రాష్ట్రంలో 13కు చేరిన కరోనా కేసులు, కరీంనగర్కు 100 ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్లి పరీక్షించేలా ఏర్పాట్లు, అవసరమైతే ఆయా ప్రాంతాల్లో నిర్బంధం విధించాలని అధికారుల యోచన, రాష్ట్రమంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపు, నేడు అత్యవసర సమీక్ష. సో ఒకే రోజు 8 కేసులు పెరగడంతో తెలంగాణలో ఆందోళన మొదలైంది. సో కరీంనగర్లో వచ్చినటువంటి విదేశీయులు 7 మందికి కూడా నిర్ధారణ అయినటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడ తిరిగారు, ఎక్కడున్నారు, ఎవరితో ఉన్నారు అనేటువంటి ఒక ఆందోళన నేపథ్యంలో ఈ వార్తనే ఇక్కడ హైలైట్ చేశారు. కరీంనగర్ ప్రాంతంలో ప్రత్యేకంగా 100 బృందాలు కూడా తిరగబోతున్నాయి, వాళ్ళు మొత్తం కూడా పరిశీలించబోతున్నారు. ఇక ఆషామాషిగా తీసుకోవద్దు, పాఠశాలలు మూసింది బయట తిరగడానికి కాదు, పిల్లలను బయటకు వెళ్ళనీయకుండా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో శానిటైజర్లు ఉండాలి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల ఒక్కరి ద్వారా 1000 మందికి వైరస్ వ్యాపించవచ్చని వెల్లడి. సో ఆషామాషిగా మాత్రం తీసుకోవద్దనేటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. మిగిలినటువంటి అంశాలను పరిశీలిస్తే కేకే సురేష్ రెడ్డి ఏకగ్రీవం, ఎమ్మెల్సీ స్థానానికి కవిత నామినేషన్. సో రాజ్యసభకు సంబంధించి పోటీ లేకపోవడంతో వీరు ఏకగ్రీవం అయ్యారు, కవిత సంబంధించి కూడా నామినేషన్ వేశారు. ఇక సాక్షి దినపత్రికను చూద్దాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించి సాక్షి ఎడిషన్ ఒకసారి మనం పరిశీలిస్తే కోడ్ రద్దు, ఎన్నికల కోడ్ తొలగించాలని ఈసీకి సుప్రీం ఆదేశం, స్థానిక ఎన్నికల తేదీ నిర్ణయించాకే తిరిగి కోడ్ ప్రకటించాలి, అప్పటిదాకా అభివృద్ధి కార్యక్రమాలకు అంతరాయం కలిగించవద్దు, ఎన్నికల తేదీ నిర్ధారణకు ముందు రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపు జరపాలి, నిర్ణయం తీసుకునే ముందు వాయిదాపై ఎందుకు చర్చించలేదు, ఎన్నికల వాయిదా వేశాక కోడ్ కొనసాగించడాన్ని ప్రశ్నించిన ధర్మాసనం, వాయిదా పడ్డ దశ నుంచి ఎన్నికల పునఃప్రారంభం అడ్వకేట్ జనరల్. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు విషయంలో సో ఎన్నికలు రద్దయ్యాయి, కోడ్ కూడా రద్దయింది. సో ఇది దీని యొక్క సారాంశం, దీనికి సంబంధించి హైలైట్ చేశారు. ఇక భారత్లో కోవిడ్ 158 బాధితులు. సో దేశంలో కోవిడ్
బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని కేసులు ఉన్నాయో కూడా ఒకసారి మనం ఇక్కడ పరిశీలించవచ్చు. మహారాష్ట్రలో అత్యధికంగా 42 కేసులు, కేరళలో 27, హర్యానాలో 17, ఉత్తరప్రదేశ్లో 16, కర్ణాటక 11, ఢిల్లీ 10, లడఖ్ 8, తెలంగాణ 13. ఇలా మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేసుల సంఖ్య కూడా చూడొచ్చు. ఒరిస్సా, పంజాబ్, తమిళనాడు, ఉత్తరాఖండ్, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్లో ఒక్కొక్క పాజిటివ్ కేసు మాత్రమే ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక విద్యా సంస్థలకు సెలవులు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్లకు సిఎస్ నీలం సాహ్ని ఆదేశం. స్కూళ్లు, కాలేజీలు, వర్సిటీలకు నేటి నుంచి నెలాఖరు వరకు సెలవులు. పరీక్షలు రాసే వారికి మాత్రమే హాస్టళ్లలో అనుమతి అనేటువంటి వార్తను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి. ఇక ఉగాది రోజు ఇళ్ల పట్టాలు, సంక్షేమం, ఇక చకచక నిధులు విడుదల అనేటువంటి అంశాన్ని. సో ఎన్నికల కోడ్ కూడా ఎత్తివేసినటువంటి నేపథ్యంలో ఉగాది రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చకచక జరుగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. సో ఆ లేఖలో పెద్ద కుట్ర ఉంది అనేటువంటిది తాను రాశారా లేదా నిమ్మగడ్డ రమేష్ తేల్చి చెప్పాలి. అది ఫేక్ అయితే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? చంద్రబాబు ఆయన వత్తాసు పలుకుతున్నారు, ఎల్లో మీడియా అత్యుత్సాహంతో కల్పించింది అనేటువంటి అంశాన్ని, నిన్న ఈసీ పేరుతో వచ్చినటువంటి లేఖ తనది కాదు అనేటువంటి అంశాన్ని నిమ్మగడ్డ రమేష్ గట్టిగా చెప్పాలి, లేకపోతే పోలీసులు కంప్లైంట్ చేస్తామని చెప్పి కూడా నిన్న వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శాసనసభ్యులు ప్రకటించారు. దీనికి సంబంధించే హైలైట్ చేశారు. ఇక కౌలు రైతులకు మరిన్ని రుణాలు అనేటువంటి మరొక వార్తను కూడా ఇచ్చారు. సో సాక్షి సంబంధించి తెలంగాణ ఎడిషన్ ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ ముఖ్యంగా హైలైట్ అయినటువంటి వార్తలు. నేడు కీలక భేటీ, మంత్రులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం కేసీఆర్ అత్యున్నత స్థాయి సమావేశం. కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భేటీలో విస్తృత చర్చ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ పిలుపు. విదేశాల నుంచే వచ్చే వారికి సంపూర్ణమైన వైద్య పరీక్షలు తప్పనిసరి. ప్రజలు గుమిగూడే అన్ని కార్యక్రమాలు కూడా రద్దు చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని కూడా, ఎందుకంటే క్రమంగా విస్తరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చాలా కీలకమైనటువంటి నిర్ణయాలపైన కూడా ఇవాళ చర్చించే అవకాశం కనిపిస్తోంది ఇవాళ జరిగేటువంటి భేటీలు. ఇక రాష్ట్రంలో హై అలర్ట్. ఒక్క రోజులోనే 8 మందికి కోవిడ్ లక్షణాలు ఉన్నటువంటి నేపథ్యంలో రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. తెలంగాణలో హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఇది తప్పనిసరి చేసినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రజ్యోతి సంబంధించి ఏపీ ఎడిషన్ ఒకసారి మనం పరిశీలిస్తే మూడు మొట్టిక్కాయలు 6 తలంట్లు అనేటువంటిది. వైఎస్సీపీ ప్రభుత్వానికి న్యాయస్థానం వరుస చివాట్లు, ఆది నుంచి కూడా సర్కారుది ఇదే తంతు అనేటువంటి వార్తని ఓవరాల్గా కోర్టులన్నీ ఇచ్చినటువంటి తీర్పులపైన కూడా ఒక ఐటమ్ని హైలైట్ చేసినటువంటి పరిస్థితి. ఇక కేంద్రమే కాపాడాలి, నాపై దోషణలు, బెదిరింపులు, హెచ్చరికలు. నిన్న సిఎస్ పేరుతో ఒక లేఖ అయితే తిరుగుతోంది. ఆయన రాసినట్లుగా ధృవీకరించినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి వార్తనే ఇక హైలైట్ చేశారు. ఇక మిగిలినటువంటి అంశాలను పరిశీలిస్తే వాయిదాకు ఓకే, స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు అనేటువంటిది. సుదీర్ఘ విరామం కూడా దొరికేటువంటి అవకాశం ఉంది. మరో 3 నెలల తర్వాత ఎన్నికలు. ప్రభుత్వం సుప్రీంకు వెళ్లిన ఫలితం కరోనా కట్టడికి 2 నెలలు పట్టవచ్చు. తర్వాత ఎన్నికలు మరో నెల. ఏకగ్రీవాలపై ఇప్పటికే పిటిషన్లు అనేటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో కరోనాపై కదిలారు, 31 దాకా బడులు బంద్ అనేటువంటి వార్తను కూడా ఇచ్చారు. కరోనాపై ప్రభుత్వం కదిలింది అనేది. ఇక 100 టీఎంసీలు వదిలేశారు. వెలుగొండ కాంట్రాక్టర్లు ఒత్తిడి ఫలితం. బోర్డుపై ఒత్తిడి తెచ్చి మరి విడుదల చేయించిన మంత్రి అనేటువంటి మరొక వార్తను కూడా చూస్తున్నాం. 100 టీఎంసీలు నీటిని కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది దీని యొక్క వార్త సారాంశం. వెలుగొండ సంబంధించినటువంటి ప్రాజెక్టు పనుల నేపథ్యంలో అనేటువంటిది కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ఇక మనం చూస్తున్నాం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంబంధించినటువంటి తెలంగాణ ఎడిషన్లో మరోసారి చూస్తే మరో 8 మందికి ఉలిక్కిపడిన తెలంగాణ. ఏపీలో 2వ పాజిటివ్ కేసు అనేటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో తెలంగాణలో 8 మందికి వచ్చినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఉలిక్కిపడింది అనేటువంటిది దీని సారాంశం అనేది. ఇక ఆపితేనే ఆగేది, కరోనా 2వ దశకి రాకుండా సర్కారు కృషి, మొదటి దశే పరిమితం చేసే యత్నాలు, విదేశాల నుంచి వచ్చేవారిపై 14 రోజుల నిఘా. సో ఓవరాల్గా 8,000 మృతులు, 2 లక్షల కేసులు. సో కోవిడ్ సంబంధించినటువంటి ఓవరాల్ కేసులపైన కూడా మనం చూడొచ్చు, ఎన్ని కేసులు నమోదయ్యాయి, ప్రపంచవ్యాప్తంగా పరిస్థితి ఏంటి అనేది కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు. ఇక మిగిలిన ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ వేశారు అనేటువంటి
వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది నామినేషన్ వేసినటువంటి ఘట్టాన్ని చూస్తే. ఇక నమస్తే తెలంగాణ పత్రికను చూద్దాం. నమస్తే తెలంగాణలో ఇవాళ వచ్చినటువంటి వార్తను చూస్తే జరపదిలం స్వయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తప్పనిసరి, విదేశాల నుంచి వచ్చిన వారు పరీక్షల తర్వాతే ఇండ్లకు, ఎక్కువ సంఖ్యలో గుమికూడే కార్యక్రమాలు వద్దే వద్దు, పండుగలు ఉత్సవాలకు దూరంగా ఉండాలి, రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రశేఖరరావు పిలుపు, కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు మరిన్ని చర్యలు, నేడు ప్రగతి భవన్లో సీఎం అత్యున్నత స్థాయి సమావేశం అనేటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలనేది దీని యొక్క సారాంశం. సో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కవిత నామినేషన్ వేశారు నిన్న నిజామాబాద్లో, అది కూడా ఫోటో హైలైట్ చేశారు. సో కరీంనగర్లో హై అలర్ట్, 7 కరోనా పాజిటివ్ కేసులు, అంతా ఇండోనేషియా దేశస్తులే, పట్టణంలో ఇంటింటికి వైద్య పరీక్షలు, రంగంలోకి 100 వైద్య బృందాలు. సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్లో హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో చాలా కీలకమైనటువంటి సమయం మొత్తం కూడా అక్కడ వైద్య బృందాలు పరిశీలించి సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా అంచనా వేయబోతున్నాయి. దీన్నే హైలైట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ఇక వెలుగు దినపత్రికను చూద్దాం. వెలుగు దినపత్రికలో ఇవాళ ఏ అంశాలు హైలైట్ అయ్యాయి? కరోనా అప్డేట్స్, దేశంలో కేసుల సంఖ్య మొత్తం 158, అందులో 126 మంది దేశీయులు కాగా 32 మంది విదేశీయులు కూడా ఉన్నటువంటి పరిస్థితి. చనిపోయినటువంటి వారు 3, కోలుకుంటున్నటువంటి వారు 14 మంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ ఏ దేశాల్లో ఎంతమందికి ఈ యొక్క కేసులు పాజిటివ్ ఉన్నాయో కూడా మనం ఒకసారి కూడా ఇక్కడ పరిశీలించవచ్చు. సో ఓవరాల్గా దీన్ని వీళ్ళు హైలైట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ప్రపంచ దేశాల్లో చైనా, తర్వాత ఇటలీ, ఇరాన్ ఎక్కువ ఉన్నటువంటి థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి పరిస్థితి. అమెరికాలో కూడా కేసుల సంఖ్య పెరుగుతూ ఉన్నాయి. ఇక మిగిలినటువంటి అంశాలు చూస్తే లైట్ తీసుకోవద్దు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. సెలవులు ఇచ్చింది తిరగడానికి కాదు, కరోనాపై ప్రజలకు మంత్రి ఈటల విజ్ఞప్తి, ఇండ్లలోనే ఉండండి, షాపింగ్లు పార్కులకు వెళ్ళవద్దు, గుళ్ళు మసీదులు చర్చిలకు వెళ్ళకండి అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో సెలవులు వచ్చాయి కదా అని చెప్పి అందరూ కూడా బయట తిరుగుతున్నటువంటి పరిస్థితిని మాత్రం లైట్ తీసుకోవద్దు అనేది దీని యొక్క సారాంశంగా మనకు కనిపిస్తోంది. ఇక కరీంనగర్లో హై అలర్ట్ అనేటువంటి అంశాన్ని కూడా మనం చూడొచ్చు. ఇక మిగిలినటువంటి అంశాలు ఇక్కడ ఒక ఫోటో కూడా హైలైట్ చేశారు. సో పెళ్లికి ముందు పెళ్లి చేసుకున్నటువంటి వారు కూడా శానిటైజేషన్ ఎలా పాటిస్తున్నారో ఈ యొక్క ఫోటోలో కూడా మనం గమనించవచ్చు. సో ఓవరాల్గా ఇవి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు. కరోనా సంబంధించి కూడా ప్రస్తుతం అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు సామాజిక బాధ్యతగా కూడా వ్యవహరించాల్సినటువంటి తరుణం ఇది. ఇవాళ దేశాన్ని ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ కూడా ప్రసంగించబోతున్నారు. వీటన్నిటిపైన డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం.